ఇప్పుడు మాలా అంటే రైతుల కష్టాలు విని విని విసుగు పుట్టుంటుందని అందుకే జస్ట్ మీరు నవ్వుకునేదానికే చేసాము. ఎవరిని ఉద్దేశించి చేయలేదు, బాధ పెట్టాలి కించపరచాలని అయితే అసలు చేయలేదు. దయచేసి సీరియస్గా తీసుకోబాకండి, జస్ట్ ఫన్నీగానే చూడండి. ఇంటర్వ్యూకి వచ్చాం. మా ఛానల్ నుంచి ఉత్తిత్తి ఛానల్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా సార్? ఇంటర్వ్యూ అంటే ఏందే? మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలు అంటే ఎట్టుంటాయా? అంటే మీ పొలానికి సంబంధించినవి అడుగుతాం. సరే అడుగు. ఇప్పటి నుంచి పొలం చేస్తున్నారు రైతు గారు? నేనంటే 20 తరగతుల పడిమాని దెంగి వచ్చిన ఎగిరి తన్ని మా నాయన దెంగిండి వేసి పొలంలో. అప్పుడు నుంచి చేస్తానే ఉండ, ఎద్దు లాగినట్టు లాగుతానే ఉండ ఈ పొలాల చుట్టూ. మీకు పని చేయడం కష్టం అనిపిస్తుందా లేకపోతే? కష్టమా? కష్టపడకుండా ఊరికి వేస్తా డబ్బులు. ఇంకా దీని మీద ఆదాయాలు బాగానే వస్తున్నాయి రైతు గారు. ఆదాయాలా వస్తుండయి. ఇంటికి పోయా మీ వాళ్ళందరిని తీసుకురాపో, మీకు కూడా ఇస్తా. పని చేస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుంది? అనుభూతి లేదు, ఈ బూది లేదు. ఈ పని చేసి ఒళ్ళు కష్టపడి ఇంటికి పోతేనే 4 ముద్దలు నోట్లేక పోతాయి, లేకపోతే కూడు కూడా తినేదానికి బుద్ధి పుట్టదండి. జాబ్ చేసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చేయలేరని ఏమన్నా బాధపడుతున్నారా జాబ్? అదేం లేదు కానీ అయ్యా, మీరు మంచిగా చదువుకొని బాగా మంచి మంచి ఉద్యోగాలు చేసి మన భారతదేశాన్ని మంచి స్థాయికి తీసుకురండి. మీకు 4 పూట్ల అన్నం నోట్లోకి పోయేదానికి మేము కష్టపడతాం. మీకు ఆ ధాన్యం అనేది మేము అందించగలుగుతాం. నేను జాబ్ చేయలేదని బాధపడేదంటే అదేం లేదు. 8వ తరగతి జాబ్ ఎవడిస్తాడు? ఎవడీడు. ఏం చేద్దాం? ఈ పొలము, ఈ వరి, ఈ ధాన్యం, ఇదే మా జీవితం. భావితరాల వాళ్ళకి ఈ పనిలోకి రమ్మని చెప్తున్నారా, లేకపోతే వద్దు ఈ పని కష్టమైన జాబులు చేసుకోండి అని చెప్తున్నారా మీరు? అది అంటే నేను చెప్పడం అంటే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాబ్ చేసినా ఈ పొలం చేసే పని చేసేవాళ్ళు తగ్గిపోతారు. మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ పొలం చేసినా మన దేశ అభివృద్ధి అనేది తగ్గిపోద్ది. నేను జాబులు చేయండి అని చెప్పను, పొలం చేయండి అని చెప్పను. మీరు దేని మీద అయితే మీకు ఎక్కువ మక్కువ చూపిస్తారో దాని మీదకి మీరు వెళ్ళండి. అలాగని వ్యవసాయాన్ని కానీ వ్యవసాయం చేసే వాళ్ళని కానీ ఎప్పుడు చిన్న చూపు చూడకండి. గ్రేట్ అండి, మీరు చాలా బాగా చెప్పారు. అవును, మాకు చదువు లేదేమో కానీ బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఇంతవరకు పొలాల గురించి అడిగాము, ఇప్పుడు మీ లైఫ్ గురించి అడుగుతున్నాను రైతు గారు. చెప్తారా మీరు మాకు? చెప్తా. మీకు పెళ్ళయిందా? అయింది. మీ భార్య ఎక్కడ? మా భార్య ఎక్కడ ఉండదు. ఇంకెక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు. అదేంటి? లేకపోతే ఇంత లేత పిల్లని పెట్టుకొని పెళ్ళయిందని అడుగుతా. ఏం మనిషి అమ్మా నువ్వా? మీరు లేతగా ఉన్నారా? ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నారు. ఏం నువ్వు మాట్లాడేద్దా? ఇప్పుడు కూడా మా ఊర్లో అమ్మాయిలందరూ నా వెనకాల పడి సస్తారు. ఒక అమ్మాయిని చూపించండి. అంటే ఇప్పుడు నీకోసం వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకొచ్చాను నేనా? అంటే నాకు ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఎవరు అటువంటి వాళ్ళు కనిపించలేదు. అందుకే నువ్వు వస్తుండవని నీకోసం వస్తారమ్మా. నేను పోయినప్పుడే వస్తారు వాళ్ళు బయటకి. సరే, అటు బయటికి వెళ్దామా? వస్తారేమో చూద్దాం. బాగానే ఉండని ఇదే. అంటే ఇప్పుడు నీకోసం నీ ఈదులని తిరిగానా ఏందే? ఓకే, వదిలేసేయండి. మీకు ఎటువంటి భార్య రావాలని కోరుకుంటున్నారు? నేను పార పని చేస్తే మట్టి ఎత్తి గిన్నె మీద వేసేది, నాకు పిండి తీసుకొని వచ్చి చేలోకి తెచ్చి అందించేది, పోతే నాతో పాటు చేలోకి వచ్చి కలుపు తీసేది, వరి కోతలు కోసేటప్పుడు నా వెనకాలే వచ్చి ఆ వరి కుప్పలు అవన్నీ చూసుకునేది, ఇంట్లో పని బాగా చేసుకొని అమ్మని, నాయన్ని, మా అమ్మమ్మ వాళ్ళని అందరినీ మంచిగా చూసుకునేది కావాలా. ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు దొరకరు రైతు గారు. దొరకపోని అలా అయితే మీరు బ్రహ్మచారిగానే ఉంటారా? నాకు తగ్గింది ఏడాదికి దొరకద్దులేమ్మా. ఓకే రైతు గారు, మీకు ఇంక పెళ్ళైన తర్వాత వస్తాను అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి. ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములు మీకు. పర్లేదులేమ్మా. జాగ్రత్తగా నువ్వు, నీ మొగుడు, నీ పిల్లకాయలు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.